వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గక ఉన్నారు. వారు నా మాట వినక ఉన్నారు, చెవియొగ్గక ఉన్నారు. ఇర్మియా గ్రంథం 22:21 కూడా, నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీవంటి. చిన్న మాట దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం చదివినటువంటి లేఖన భాగం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో, వారు నా మాట వినక ఉన్నారు. అలాగే ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 21లో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నీతో మాటలాడి తిని, ఐ హావ్ స్పోకెన్ అంటు యు. అది ఈరోజు ప్రసంగం. దేవుని బిడ్డలారా, నేను నీతో మాటలాడి తిని, ఆ మాటలో దేవుని బిడ్డలారా 2 అబ్సల్యూట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, గమనించాలి. మీరు తొందరగా క్లుప్తంగా మాట్లాడతాను, అయితే చాలా ముఖ్యమైన విషయాలు, అందరూ శ్రద్ధగా వినాలి, వినకపోతే అర్థం కాదు. 2 విషయాలు హార్డ్ అండ్ ఫాస్ట్ ఫ్యాక్ట్స్ 2 చెబుతున్నాడు. ఒకటేంటంటే, నేను నీతో మాటలాడి తిని, అదొక వాస్తవం, కఠోరమైన వాస్తవం. గాడ్ హ్యాస్ స్పోకెన్ అంటు యు మెనీ టైమ్స్. ఎవరు కూడా అనడానికి వీల్లేదు దేవుడు నాతో మాట్లాడలేదు అంటానికి వీల్లేదు. గాడ్ ఈజ్ ఎ స్పీకింగ్ గాడ్. విగ్రహములను గురించి మాట్లాడుతూ 115వ కీర్తనలు అంటాడు, వాటికి నోరున్నది కానీ అవి మాట్లాడవు అంటే ఎందుకు అలాగ అన్నాడంటే, ఎవరినో దూషించాలని కాదు, నేను మాటలాడు వాడనని చెప్పడానికి అలాగన్నాడు. అవేమో మాట్లాడవు, నేనేమో మాట్లాడుతున్నాను, నేను మీతో మాట్లాడి తిని, అది మొట్టమొదటి వాస్తవం. రెండవది, మీరు వినకపోతే, అది 2వ వాస్తవం. చూసారా, ఈ 2 విషయాల్లో ఇక వేరే అభిప్రాయం లేదు. దేవుడు మనతో మాట్లాడాడు అనేది వాస్తవం, మనమేమో ఆయన మాట వినడం లేదనేది ఇంకో వాస్తవం. దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటంటే, చాలా మంది దేవుని మాట వినకపోవడానికి 2 వేరు కారణాలు ఉంటాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు దేవుని స్వరమును గుర్తుపట్టకపోవడం మొట్టమొదటి కారణం. దేవుడు నాతో ఉదయకాలం బయలుపడారు. చాలా మంది అడుగుతున్నారు దేవుణ్ణి ప్రశ్న, ఇంటి దగ్గర అడుగుతున్నారు, ఏకాంత ప్రార్థనలు అడుగుతున్నారు, దేవాని స్వరాన్ని గుర్తుపట్టడం ఎలాగా అని అడుగుతున్నారు. దేవుడు ఎలా మాట్లాడతాడు? మెనీ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఇన్ దేర్ హార్ట్స్. ఐ నో ద లార్డ్ స్పోక్ టు మీ దిస్ మార్నింగ్. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? చాలా మంది అంటారు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు? ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, హెబ్రీ భాషలోనా? ఎలా మాట్లాడతాడు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియకపోవడం చాలా మంది వినకపోవడానికి ప్రథమ కారణం. ఇప్పుడు దేవుడి మాటకు అవిధేయుడైన వాడు అనే తీర్పు మన మీద ప్రకటించక ముందు అసలు ఆయన చెబుతున్న విషయం మనకు అర్థం కావాలి కదా. దేవుని మాటకు లోబడలేదు అనే తీర్పు రాకముందు మొట్టమొదటి అసలు దేవుడు మాట్లాడుతున్నాడనే విషయం నీకు అర్థమైందా? దేవుని భాష నీకు అర్థమైందా? ఏమండి, ముందు దేవుని భాష, లాంగ్వేజ్ మనకు అర్థం కావాలి. ఆ తర్వాత లోబడేదో లోబడందో, విధేయులమో అవిధేయులమో తర్వాత విషయం. కనుక చాలా మంది క్రైస్తవులు మంచి మనసున్న వాళ్ళేనండి, నేను చెబుతున్నాను. క్రైస్తవులు చాలా మంది దేవుడు చెప్పినట్టు చేద్దాం, దేవుని మాట విందామని మనసు ఉన్నోళ్లే. అట్లా లేనోళ్ళు, పనికి మానోళ్ళు ఎవరు ఇక్కడికి రారు, వచ్చినా ఇంతసేపు కూర్చోరు. 3 గంటలు కింద కూర్చుని నడుము నొప్పి, పైకి చూస్తే మెడకాయ నొప్పి. ఈ బాధలన్నీ భరిస్తున్నామంటే మనం అంత మూర్ఖులమైతే ఇక్కడికి వచ్చామా? ఏమంటే ఎంతో దూరం నుండి మనం ఇక్కడికి వచ్చాం, ఎన్నో పనులు మానుకొని వచ్చాం కదా. ఇదంతా సుఖంగా ఉందంటే ఎంటర్టైన్మెంట్ ఏమన్నా? దేవుని పట్ల ఎంతో ప్రేమ ఉంది కనుక మనం ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం. అందరూ ఎంజాయ్ చేయట్లా ఇళ్ళల్లో ఏదో టీవీల ముందు కూర్చొని సరదాగా? మనం ఎందుకు వచ్చామంటే దేవుని ప్రేమించే హృదయం ఉన్నది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. అయితే దేవునికి లోబడ్డాను అనే సాక్ష్యం కూడా లేకుండా బ్రతుకుతున్నాం. ఈ 2 చూడండి కాంట్రడిక్షన్. దేవుని ఎంతో ప్రేమిస్తున్నాం కానీ దేవుని కొరకు 10 మైళ్ళు, 20 మైళ్ళు, 30 మైళ్ళు పోగలిగినంత ఎక్కువ ప్రభువుని మనం ప్రేమిస్తున్నాం. కానీ
దేవుడు నాతో మాట్లాడగా నేను వింటిని అనే సాక్ష్యం లేకుండానే బ్రతుకులు గడిపేస్తున్నా. ఎందుకు అంటే మనం అవిధేయులం అని కాదు, అసలు చెప్పేది అర్థం కాక, దేవుని భాష అర్థం కాక ఇలాగంటున్నాడు. ఏమైందో అసలు ఏంటైందో అసలు అర్థం కావట్లే ముందు. కనుక ప్రియులారా, మొట్టమొదట సార్వత్రిక సంఘం అంతా ఎవరి మాట ప్రకారం నడవాలి? ఎవరి మాట ప్రకారం? దేవుని మాట ప్రకారం నడవాలి. కనుక ముందు ఒక చదువు నేర్చుకోవాలండి. దేవుని స్వరమును గుర్తుపట్టుట అనేది నేర్చుకోవాలి. అసలు ముందు ఇది నేర్చుకోవాలండి. వీ షుడ్ లెర్న్ హౌ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడుతుంటే అది అర్థం కావాలి, ఆ భాష మనం నేర్చుకోవాలి. మీకు తెలుగు వచ్చు కనుక నా మాట ఇంతసేపు బాగా వింటున్నారు. మీకు అర్థం కాని భాష మాట్లాడని అనుకోండి, ఇంతసేపు కూర్చుంటారా? 5 నిమిషాలు లేచి దులుపుకొని పోతారు. అవునా? భాష మీకు అర్థమవుతుంది కనుక మీకు బోరు కొట్టట్లేదు. భాష అర్థం కాకపోతే బోరేగా. చాలా మంది విశ్వాసులకు దేవునితో సహవాసం బోరు కొడుతుంది. ఎందుకంటే దేవుని భాష వీళ్ళకి రాక. దే డోంట్ ఎంజాయ్ ఫెలోషిప్పింగ్ విత్ ద లార్డ్. దేవునితో మాట్లాడట, సహవాసం చేయటం అనేది ఇంట్రెస్ట్ లేదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఆసక్తికరంగా ఉండదు. ఎందుకంటే అసలు ఆ భాష అర్థమై చావట్లే, ఏం చెబుతున్నాడో ఏమో నాకు అర్థం కావట్లేదండి. దేవునికి వీళ్ళకి కమ్యూనికేషన్ అనేది లేదు. విశ్వాసులు ముందు నేర్చుకోవాల్సింది రక్షణ పొందగానే ముందు ప్రైజ్ ది లార్డ్ ఒకటి నేర్చుకుంటారు. ఏమండి అయ్యగారు అనేది పోయి బ్రదర్ సిస్టర్ అనేది. కొన్ని క్రిస్టియన్ వొకాబులరీ అనేది వచ్చేస్తుంది. బాబు అన్ని బాగానే ఉన్నాయి, కానీ అసలు నేర్చుకోవాల్సిన చదువు ఇంకోటి ఉంది నాయన. నువ్వెన్ని పై వేష భాషలు నేర్చుకున్నా నువ్వు సత్క్రైస్తవుడు కాలేవు. అసలు నువ్వు మంచి క్రైస్తవుడు కావాలంటే దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు మాట్లాడే భాష మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఏలియాతో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడాడు, మార్టిన్ లూథర్తో మాట్లాడాడు, సాధు సుందర్ సింగ్తో మాట్లాడాడు, భక్త్ సింగ్ గారితో మాట్లాడాడు, అండి అపోజిల్ పిఎం సమూయేల్ గారితో మాట్లాడాడు, డానియల్ గారితో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడు. అసలు ఏంటండి బాబు, దేవుడు ఎట్ట మాట్లాడతాడండి? ఇంగ్లీషా, తెలుగా, హెబ్రీ భాషనా, ఎట్లా ఉంటుంది అసలు? దేవుడు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? ఇదో పెద్ద క్వశ్చన్ చాలా మంది మనసులో. ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. అర్థం ఏంటి? 1,000,000 వరహాల ప్రశ్న. దేవుడు ఎలా మాట్లాడతాడు? నాతో కూడా మాట్లాడితే బాగుండు అని ఆశ ఉంది కదా. దేవుడు మనతో కూడా మాట్లాడితే బాగుండు. అవును, మంచిదే, కానీ దేవుడు అంటున్నాడు బాగుండే ఉంటా పిచ్చిమొక్కమా, నేను మాట్లాడి తిని అసలు నువ్వే పట్టించుకోలేదు అంటున్నాడు. దేవుడు నాతో కూడా మాట్లాడితే బాగుండు అంటున్నావు, అసలు మాట్లాడేసేసిన ఎన్నోసార్లు నువ్వే పట్టించుకోలేదు. అంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాదు. అంటే పరిశుద్ధాత్ముడు సంఘంతో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ సంఘమే వినిపించుకోవట్లే. కనుక దేవుడు మాట్లాడు విధానం అనే సబ్జెక్ట్ అన్నమాట ఇవాళ చెప్పమన్నాడు దేవుడు. మీకు తెలుసా, సైతాన్ కూడా వర్షం ఇస్తాడు, చాలా మందికి తెలియదు అండి. కొంతమంది అంతా ప్రిలిమినరీ చెప్తారు, నేనేమో ఇది అడ్వాన్స్డ్ స్టడీలో నేనున్నాను. జనముల పెద్ద దేవతలు వర్షమునివ్వగలవా అని అంటే దేవుడు నాతో చెప్పాడు, ఎందుకు ఇవ్వలేవు, తప్పకుండా ఇస్తే అని చెప్పాడు. మరి బైబిల్లో అట్టుంది కదా అంటే పిచ్చోడా, సరిగ్గా చదువుకో బైబిల్ అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఒకటి ఉంది. వాళ్ళ దేశంలో హెలికాప్టర్లు పోతూ ఒక విధమైన స్ప్రే చేస్తూ పోతే దేశం మీద మబ్బులన్నీ ఎక్కడికి రావాలని అక్కడికి వస్తాయి. దీని వెంటబడి మేఘాలన్నీ వస్తుంటాయి అన్నమాట, తోకల్లాగా. మేఘాలను ఆకర్షించే ఒక సెంట్ అది. అది పిచికారి చేస్తూ పోతే వెనక మబ్బులన్నీ వస్తాయి. సరిగ్గా పెద్ద గొయ్యి దోడిన దగ్గరకు వచ్చి ఆ హెలికాప్టర్ ఆగుతుంది, మబ్బులన్నీ అక్కడ ఆగుతాయి. దాని మీద ఇంకొక పిచికారి చేస్తే మబ్బులన్నీ వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్లో ఏ స్పాట్ మీద వర్షం కురిపించాలని అక్కడ కురిపించే టెక్నాలజీ ఉంది. అదే మొన్న ఇక్కడ కూడా చేయబోయారు, ఆంధ్రాలో చేస్తే అది ఫ్లాప్ అయింది తెలుసా అండి. హైదరాబాద్లో ట్రై చేస్తారు తెలుసా మీకు. దేవుడు నాతో అన్నాడు, ఒరే రంజిత్, మనిషికి ఎంత తెలివి ఉంటే మరి సైతాన్ లేదట.
ఏదో తెలిసేసినట్టు మాట్లాడొద్దు. ఒక్కోసారి సైతాను కూడా తుఫాను, గాలి, వాన కురిపించగలడు. ఇంకొక మాట, నేను యేసయ్యను అడిగా, ప్రభా లేఖనంలో ఆధారం ఉందా అని అడిగా. నేను మొండోడిని, దేవుడే సాక్షాత్ ఊడిపడి చెప్పిన నాకు బైబిల్ చూపించి ప్రభా అని అడుగుతాను నేను. ఎందుకంటే అట్లా అడగమని ఆయనే నాకు నేర్పించాడు. బాబు నేనే చెప్పినా నువ్వు నమ్మొద్దు, బైబిల్లో చూపి తండ్రిని అడగా, నేను సంతోషిస్తానన్నాడు ఆయన. దేవుణ్ణి అడిగాను. అప్పుడు గాలిని తుఫానును యేసు ప్రభు ఏం చేశాడు? గద్దించాడు. ఇప్పుడు ఈ వర్షమును తండ్రి అయిన దేవుడే పంపిస్తే యేసు ఎవరిని గద్దించినట్టు? తండ్రిని కుమారుడు గద్దిస్తాడా? గద్దించాడు అంటే అది ఎవరు తెచ్చిపెట్టినట్టు? కనుక సైతాను కూడా తెస్తాడు, దేవుడు కూడా తెస్తాడు వర్షం. మరి దేవుడు తప్ప ఎవడు వర్షం ఇవ్వడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, అరే పిచ్చోడా, సంఘానికి కావలసిన పరిశుద్ధాత్మ వర్షమును వీడెవడైనా ఇయ్యగలడా అని క్వశ్చన్. అది మీకు అర్థమైందా? ఈ ప్రకృతిలో వర్షాన్ని మానవుడే నియంత్రిస్తున్నప్పుడు లూసిఫర్ మనకంటే ఎక్కువ జ్ఞాని కాదు? సంఘమా, నీకు కావలసిన వర్షాన్ని వీడెవడైనా ఇవ్వగలడా? నేను ఒక్కడనే పరిశుద్ధాత్మను ఇవ్వగలనని అర్థం. అంతేగాని నాట్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఈ న్యాచురల్ రెయిన్ కాదు. కనుక సంఘము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే దేవుని స్వరమును గుర్తుపట్టుట. ఇది నేర్చుకోనంత వరకు నీవింకా ఏమి నేర్చుకున్నా వేస్టే అని చెబుతున్నా. దండగా ప్రకటన మర్మములు, రాకడ సమయము, రాకడ సూచనలు, సృష్టి మర్మము, ఆ మర్మం, ఈ మర్మం అన్నీ నేర్చుకోవచ్చు. దేవుడు మాట్లాడితే ఎట్లా వినాలను నీకు అర్థం కాకపోవచ్చు. అన్నిటికీ నీకేమిటి తేడా? రక్షణ పొందనివాడు దేవునితో సహవాసం చేయడు, రక్షింపబడి నువ్వు కూడా సహవాసం చెయ్యవు. ఏంటి తేడా? నీకేంటి ఒరిగిందే రక్షణ పొంది? లోక సంబంధి దేవుని స్వరం వినడు, నువ్వు కూడా వినవు. నీకు అన్నిటికి సంబంధం ఏంటి? తేడా ఏంటి? అసలు భేదం ఏంటి? కనుక ప్రియులారా, మనం అసలు అన్యుల కంటే ఏమన్నా కొంచెం బెటర్గా ఉండాలంటే దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చెయ్యాలి. దినదినం అనుక్షణం దేవుని స్వరం వింటూ నడవాలి. మరి ఎట్ట మాట్లాడతాడబ్బా? అసలు అదే అర్థమై చావట్లే. ఈ భక్తులందరూ చెప్తారు, ఒకటి కథ చెబుతున్నారా, ఒట్టి సాక్ష్యమా, లేకపోతే గాలి కబుర్లా? నిజంగానే మాట్లాడతాడా? దేవుని బిడలారా, ఒక మాట చెప్తున్నా. ఈనాడు లోకం ప్రశ్నిస్తుంది, దేవుడు ఉన్నాడా అని. దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని కొట్టుమిట్లాడుతున్న లోకానికి జవాబు ఏంటో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు అనే విశ్వాసం ఒక్కడే జవాబు ఇవ్వగలడు. వాడి లాజిక్కు నీ లాజిక్ కాదు సాక్ష్యం, జవాబు నీ అనుభవ సాక్ష్యమే వాడిని నోరు మూయించగలుగుతుంది. దేవుడు లేడన్నోడికి జవాబు ఏంటి తెలుసా? ఉన్నాడని నువ్వు నిరూపించడం కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో ఇలాగ జరిగింది అని నువ్వు చెప్పగలిగితే నాస్తికుడు నోరు మూస్తాడు. ఈనాడు లోకానికి ఎవరు కావాలంటే దేవుని స్వరము విన్న క్రైస్తవులే లోకానికి అవసరం. దేవుని స్తోత్రం కలిగి ఉన్నదాక. యు మస్ట్ బి అ క్రిస్టియన్ హూ నోస్ గాడ్ పర్సనల్లీ. ఏదో పుస్తకాలు చదివి కాదండి, అనుదినం దేవుడితో సహవాసం ఉందా నీకు? లేకుంటే అన్యుడు నువ్వు సమానమే. కూర్చుంటే లేస్తే బాత్రూంలో అక్కడ ఇక్కడ పడగదిలో దేవుని స్వరం వినగలగాలి. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి, నేను చకచక చెప్తాను, వివరించను కానీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రప్రథమముగా దేవుని స్వరం ఎలాగొస్తుందంటే, మొట్టమొదట ఎజ్రా గ్రంథము మొట్టమొదటి అధ్యాయం. చకచక చూడండి, నేను ఊరికి అలాగా మెన్షన్ చేస్తూ వెళ్ళిపోతాను. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం, దయచేసి మొదటి వచనమే చదువుతున్నాను, గమనించండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, చూస్తున్నారా? చూడాలి. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి
యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కోరెషు ఏం సాక్ష్యం చెబుతున్నాడు? దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. స్పెసిఫిక్గా ఏం చేయాలో ఆజ్ఞాపించాడు, ఎక్కడ చేయాలో ఆజ్ఞాపించాడు. మందిరం కట్టించాలి. ఎక్కడ? యెరూషలేములో, యూదా దేశమందున్న యెరూషలేములో. కనుక దేవుడు ఇంత స్పష్టముగా ఆజ్ఞాపించాడని చెబుతున్నాడు. అవును, ఎలాగ ఆజ్ఞాపించాడండి? మొదటి వచనంలో ఏమనుంది? యెహోవా కోరెషు మనస్సును ప్రేరేపించగా. మొదటి వచనం చెబుతోంది దేవుడు కోరెషు మనస్సును ప్రేరేపించను. రెండో వచనం చెబుతోంది దేవుడు కోరెషుకు ఆజ్ఞాపించను. గనక ప్రేరేపించుట ఈజ్ ఈక్వల్ టు ఆజ్ఞాపించుట. అర్థమైనా? ప్రేరేపించుట ఈజ్ ఈక్వల్ టు ఆజ్ఞాపించుట. ప్రేరేపణ కూడా దేవుని స్వరం అని గుర్తుపెట్టాలి. ప్రేరేపణ అది ప్రప్రథమమైన విషయం. దేవుని బిడ్డలారా, ప్రేరేపణ అంటే అర్థం ఏంటంటే, బాగా వినండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అందరి ముఖాలు చూస్తున్నాను. ఒక గంట సేపు చూస్తాను, ఇలాగా అందరిని చూస్తాను. అందరి ముఖాలు నాకు కంఠపాఠం అయిపోతాయి. ఈ మూలకి ఎవరున్నారు, ఈ మూలకి ఎవరున్నారు, ఆ మూలకి ఎవరున్నారు మొత్తం చూస్తాను. ఆ మైండ్లో మొత్తం ప్రింట్ అయిపోతుంది. అందరి ఫేసెస్ నాకు ఫెమిలియర్గా ఉంటాయి, పరిచయం అయిపోతాయి. ఉన్నట్టుండి ఇప్పటి వరకు లేని కొత్త మనిషి ఒకడు లోపలికి నడిచి వస్తాను అనుకోండి. ఇమీడియట్గా నాకేం తెలుస్తుందంటే ఇప్పటి వరకు లేనివాడు ఒకడు వచ్చేసాడని గుర్తుపట్టేస్తా. ఎందుకు? ఇంతవరకు ఉన్న ముఖాలన్నీ నాకు తెలిసిపోయినాయి. ఈ మొహం కొత్తగా ఉంది. ఇంతవరకు ఉన్న ముఖాలన్నీ నాకు పరిచయం అయిపోయినాయి. వాళ్ళందరి పోలికలు లేదు, వేరే ముఖం. ఈ ముఖం ఇంకా ఇప్పటివరకు ఇక్కడ లేదు, కొత్తగా వచ్చింది. అలాగే మన మనస్సు ఒక గది అనుకోండి. అందరూ వినండి సరిగ్గా. పొడుగు ప్రసన్న ఒక పాయింట్ అనేది సరిగ్గా బుర్రకెక్కించుకుంటే చాలు, జీవితమే సార్థకమైపోతుంది. దేవుడు నాకు నేర్పిందంతా ఒక గంటలో నేను చెప్పలేను కనుక అంజన కాడికన్నా పోగు చేసుకుందాం. మన తలంపులు, మన మనస్సు ఒక గది వంటిది. మన మనస్సులో ఉండే ఆలోచనలు కూర్చున్న మనుషుల వంటివి. అర్థమైందా? నీ మనస్సులోకి ఎవరు చూడలేరు, కానీ నీ మనసు లోపలికి నువ్వు చూసుకోగలవు. యూ కెన్ సీ, లుక్ ఇన్ టు యువర్ ఓన్ మైండ్. నేను ఈ గది లోపలికి అందరినీ చూసిలాగా దృష్టి సారించి పరకాయించి అందరినీ ఎలా చూస్తున్నాను. యూ లుక్ ఇన్ టు యువర్ ఓన్ హార్ట్. యూ లుక్ ఇన్ టు యువర్ ఓన్ హార్ట్. యూ పీప్ ఇన్ టు యువర్ ఓన్ మైండ్. చూడు బాగా. నీ తలంపులన్నీ, నీ లోపల ఉండే అభిప్రాయములు, ఆలోచన, తలంపులు, ఉద్దేశములు, కోరికలు నీకు బాగా పరిచయం అయిపోతాయి. అయిపోయాక ఒకనాడు నీవు ప్రార్థనలో ఉండగా, లేక దైవ ధ్యానములో ఉండగా, దేవుని తట్టు చూస్తుండగా, అప్పటిదాకా గదిలో లేని ఒక కొత్త మనిషి సడన్గా లోపలికి వచ్చినట్టు, అప్పటిదాకా నీ హృదయములో లేని ఒక ఉద్దేశం దూకుడుగా నీ లోపలికి వచ్చేస్తుంది. అది బలంగా వస్తుంది, అధికారంతో వస్తుంది, కాదంటానికి వీలు లేకుండా లోపలికి చొచ్చుకొచ్చేస్తుంది. నీకు తెలుసు, ఈ ముఖం నిన్న మొన్న నాలో ఉన్న ముఖం కాదు. అది ఒక ప్రేరేపణ. దాన్ని ఏమంటారంటే అంతవరకు లేని ఒక తలంపు దేవుని ధ్యానంలో మనం ఉండగా బలంగా మన మనస్సులోకి ప్రవేశపెట్టబడే ఒక తలంపు పేరే ఏమంటామంటే ప్రేరేపణ అని అంటాం. అయితే ప్రేరేపణ కలగంగానే అది దేవుడే ఇచ్చాడు అనుకోవద్దు సుమా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. అందరూ కూడా శ్రద్ధగా వినండి, నేర్చుకోండి దయచేసి. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఏమంటున్నాడండి? వీళ్ళకు ప్రేరేపణ అయితే కలిగింది మొత్తం మీద, అవునా? ప్రేరేపణ కలిగింది, కానీ ఎవరి ద్వారా కలగలేదు? మిమ్మల్ని పిలిచిన వాని వలన కలుగలేదు. అంటే ఎవడి వల్ల కలిగింది? ఇంకొకడు ఉన్నాడు ప్రేరేపణలు ఇచ్చేవాడు. వాడెవడు? సాతాను. ఈ ప్రేరేపణ దేవుని వల్ల కలుగలేదు, సాతాను వల్లనే కలిగిందని చెబుతున్నాడు. అంటే
అనుకోకుండా మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక వేరే మూమెంట్లో ఉన్నప్పుడు, వేరే ధ్యానంలో, వేరే మూడ్లో ఉన్నప్పుడు తలకాయలోకి జొరబడే ఒక క్రొత్త తలంపు పేరే ప్రేరేపణ నిర్వచించాను నేను కదా. ఐ డిఫైన్ దట్ వర్డ్ ప్రేరేపణ. ఇన్స్పిరేషన్ అంటే ఏమిటో డిఫైన్ చేశాను. కానీ అలా వచ్చినంత మాత్రాన ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అని అనుకోవడానికి వీలు లేదు. ప్లీజ్ టేక్ దిస్ లెసన్ వెరీ సీరియస్లీ. దిస్ విల్ రివల్యూషనైజ్ యువర్ టోటల్ లైఫ్. వచ్చిన ప్రేరేపణను మనం దాన్ని పరీక్షకు పెట్టాలి. ఇది నన్ను పిలిచిన దేవుని వల్ల వచ్చిందా, లేక మోసగాడగిన సైతాను వల్ల వచ్చిందా? ఎలా పరీక్ష పెడతావంటే ఆ దేవుని ముందు తీసుకెళ్ళి పెట్టి ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా, నాకు ఇలా తోస్తోంది, ఇది నీ చిత్తమా అని అడగాలి. ఇది నీ చిత్తమేనా అని అడగాలి. నీ చిత్తము కాకపోతే దీన్ని నాలో ఉండకుండా భస్మం చేసేనైనా అని అడగాలి. పరీక్షించే విధానం చెబుతున్నా. ప్రేరేపణను పరీక్షించే విధానము. శ్రద్ధగా వినండి. ఒక పాయింట్ నేర్చుకున్నా చాలు, సరిగ్గా నేర్చుకోవాలి. ప్రేరేపణను కలిగించు వ్యక్తులు ఇద్దరున్నారు. ఒక వ్యక్తి ఏమో మనల్ని పిలిచిన దేవుడు, ఇంకో వ్యక్తి మన శత్రువైన అపవాది సాతాను. వీడైనా ఆయనైనా మనకు ప్రేరేపణ పుట్టించగలరు. మరి ప్రేరేపణ రాగానే వెంటనే బ్లైండ్గా లోబడకూడదు. లోబడడానికి వీలు లేదు అన్నాను. ఎందుకు? ఒక్కోసారి సాతాను గాడు కూడా అంత దేవుని లాగానే మాట్లాడుతుంటాడు. అదే ఫోర్స్తో, అదే అధికారంతో వచ్చేస్తుంది లోపలికి తలంపు. అది బ్లైండ్గా లోబడ్డామని కూడా సైతాను దారి నడిచినట్టే మనం. కనుక పరీక్షకు పెట్టాం. పరీక్షకు పెట్టాల్సిన విధానాలు మళ్ళీ రెండు పరీక్షలు నెగ్గాల ప్రేరేపణ. మొట్టమొదటి పరీక్ష ఏమిటంటే, బాగా వినండి. మొట్టమొదటి పరీక్ష సూత్రం ఏంటంటే, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నీ చిత్తమైతే నాలో దీన్ని బలపరచు, లేదా నీ చిత్తం కాకపోతే తీసేయండి. ఒక్కోసారి ఎంతో బలంగా వచ్చిన ప్రేరేపణ ప్రార్థన చేశాను దేవుణ్ణి అడిగే కొద్దీ మెల్లిమెల్లిగా అది బలహీనమై ఫేడ్ అయిపోతుంది. ఒకప్పుడు ఐ హ్యావ్ టు డూ దిస్, తప్పకుండా చేయాలి అని అనిపిస్తుంది. ప్రార్థించే కొద్దీ ఆ సంకల్పం బలహీనమే ఎందుకులే అనే మనసు వచ్చేస్తుంది. లేదా అది నిజంగా దేవుడే కలిగించిన ప్రేరేపణ అయి ఉంటే నువ్వు ప్రార్థించే కొద్దీ ఇంకా బలపడుతుంది, ఇంకా నువ్వు తప్పించుకోలేనంత బలపడుతుంది. ప్రార్థన పరీక్షకు అది నిలవగలిగినదై ఉంటే అది దేవుందని నువ్వు అనుకోవచ్చు. రెండవది సైతానుగాడు చాలుగాడు. వాడు చాలా యుక్తిపరుడు. భక్తులనే వాడు దారి మళ్లించాడండి. మనము లెక్క కాదు. ఒక మాట అంటున్నాను, నువ్వు నేను లెక్క కాదు వాడికి. దావీదు, సంసోను వంటి మహాభక్తులనే వాడు దారి మళ్లించాడంటే వాడెంత మహాజ్ఞానం నువ్వు కొంచెం ఆలోచన చేయాలి. బలమైన ప్రేరేపణ ఉన్నంత మాత్రాన దేవుని చిత్తం అని కూడా అనుకోవడానికి వీలు. రెండవది ఏంటంటే, నేనిప్పుడు పొందుకుంటున్న ప్రేరేపణ, నాలో నేను కలిగి ఉన్న ఈ ప్రేరేపణను వద్దు అని ఖండించే వచనము ఎక్కడన్నా లేఖనములో ఉన్నదా? అది సెకండ్ యాసిడ్ టెస్ట్ అన్నమాట. ఇఫ్ బైబిల్ సేస్ నో, దెన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఉదాహరణకు, నేను వివాహితుడనై నా కుటుంబం పిల్లలంతా నేను స్థిరపడిపోయాక వేరొక స్త్రీ మీదకి నా మనస్సును ఆకర్షించాడు అనుకున్న సాతాను. ప్రేరేపణ కలుగుతుంది. అంటే ప్రేరేపణ ఏంటో ఏదో ప్రేరేపణ, అదేం ప్రేరేపణ? ప్రార్థనలో పెట్టినా కొద్ది ఇంకా బలపడుతుందండి. ఎంత బలపడడం ఏంటో ఫూలిష్ ఫెలో. వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ దాట్? అవును, నీ మనసు అట్లా బలపడుతుంది, కానీ బైబిల్ ఏం చెబుతుంది? నా చిన్న పిల్లలారా, జారత్వమునకు దూరంగా పారిపోండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. డెఫినెట్లీ దేవుని వాక్యం అది వద్దని చెప్పింది కనుక ఇప్పుడు నాకు కలిగే ప్రేరేపణ ఎవరిదై ఉందా? కనుక ఒక నిత్య సత్యం చెప్తున్నాను. ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రతి ప్రేరేపణ అది వాక్యానుసారమైనదై ఉంటుంది.
పరిశుద్ధాత్మ కలిగించే ప్రేరేపణకు బైబిల్ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడదు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకోండి, సోమవారం ప్రార్థన కూటం పెడదామని, ఆరాధన కూటం, ప్రభు రొట్టె సోమవారం విరవాలి, మనం మండే కూడుకుందామని నాకు ప్రేరేపణ వచ్చింది అనుకోండి. కానీ బైబిల్ చదివితే ఏముంది? సోమవారమున మేము రొట్టె విరుచులకు కూడిన పని ఉందా బైబిల్లో? ఏముంది? ఆదివారమున రొట్టె విరుచులకు కూడినప్పుడు. బైబిల్ ఏమో ఆదివారం అంటుంది, నా మనసు ఏమో సోమవారం అంటుంది. ప్రార్థన చేసినా కొద్ది ఇంకా బలంగా సోమవారం అంటుంది. ఎంత బలంగా చెప్పినా సరే ఒప్పుకోవడానికి వీలు. సోమవారం ఏంట్రా ఫుల్, నోరు మూసుకో. దేవుని చిత్త ప్రకారం అపోస్తలులు ఆదివారం రొట్టె విరిచారు, మనం సోమవారం చేయడానికి వీలు. గనుక ఒక్కొక్కసారి బలమైన ప్రేరేపణలు కలుగుతాయి, కానీ అవి దేవుని నుండి కలిగినది కాదు. ఎలా తెలుసుకోవాలి అప్పుడు? దాన్ని క్లియర్ కట్గా ఒక సింగిల్ స్టేట్మెంట్తో ఖండించే ఒక వచనం బైబిల్లో ఉండకూడదు. క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఇలా చేయకూడదు అనే ఆజ్ఞ ఉందనుకో, ఇక అలా చేయమని చెప్పింది దేవుడైతే కాదు, సైతానే అని మనం ఒప్పుకోవాలి. కనుక ప్రేరేపణ వలన దేవుడు మాట్లాడతాడు. మొట్టమొదటి విషయం, సంఘంలో ఒక విగ్రహం పెట్టాలని నాకు మంచి ప్రేరేపణ ఉందనుకో, మాట ప్రార్థన చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. పాపం అమాయకులు, పామర జనం చాలామంది వస్తున్నారండి. మెంటల్ కాన్సన్ట్రేషన్ కొరకు ఇక్కడ యేసు ప్రభు బొమ్మ ఒకటి పెడితే బాగుంటుంది. వాళ్ళు దాన్ని చూస్తూ యేసు ప్రభు అని ఆలోచించుకుంటారు. సిలువ వేయబడినట్టుగా పెడితే ఇంకా ప్రభు బల్ల టైంలో ఇంకా సహాయకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక సిలువ వేయబడినట్టు యేసు ప్రభు బొమ్మ ఒకటి ఇక్కడ పెడితే కనుక ఇలా చూస్తూ ప్రభు బల్ల కొరకు బాగా సిద్ధపడవచ్చు అని ప్రేరేపణ ఉందనుకో. ఉంటే అది బైబిల్ చదివితే బైబిల్లో ఉంది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అండి. నా చిన్నపిల్లలారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవుడు జీవము గల దేవుడు, అదృశ్యుడు, అగోచరుడు, ఆత్మరూపుడైతే విగ్రహానికి ఆలయానికి ఏ సంబంధం అన్నాడు. గనక నాకు వచ్చిన ప్రేరేపణ ఎవరి నుంచి వచ్చింది? సైతాను. ఇది మళ్ళీ అందులో అనుమానం ఏం భయపడద్దు. ఇక్కడ బొమ్మ పెట్టి అన్నాడంటే ఎవడంటాడు? సైతాన్ అంటాడు, దేవుడు అనడు. మనకు బోల్డ్ ప్రేరేపణలు వస్తాయండి. ఒకటి నరికేయాలని ప్రేరేపణ వస్తుంది, తప్పకుండా సైతాన్దే. దేవుడు ఏమన్నాడు? thou shalt not kill. నువ్వు నరహత్య చేయకూడదు, నరహత్య చేయొద్దని బైబిల్లో ఉంది. అరే వాడు నన్ను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు కదా, వీళ్ళు లేపేస్తే బాగుండని ప్రేరేపణ ఉంది. ఈ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? తప్పకుండా సైతాన్ నుంచి వచ్చింది. వాడిని చంపు అని దేవుడు నాకెందుకు చెప్పాలండి? చంపాలనుకుంటే దేవుడు చంపలేడా వాడిని? అననీయను సప్పిరాన్ని చంపలేదా? హేరోదుని చంపలేదా? ఏమండి వాడిని చంపరా ఓపిరని నాకెందుకు చెప్తాడు? చెప్పినా కూడా దేవునికి ఎదురు చెప్తాను. ఇదిగో దేవుడు నన్ను ఎందుకు చంపమంటున్నాడు? చంపరాదు, చేతకానుడువా అని చెప్తాను. దేవుడు స్తోత్రం కలిగి ఉంది కాదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు బైబిల్లోనేమో నరహత్య చేయొద్దని రాసేది ఎందుకు? మరి నా దగ్గరకు వచ్చి వాడిని చంపని చెప్పేది ఎందుకు? మంచిగా లేదు నీ పద్ధతి అని చెప్తా, దేవుడే వస్తా కూడా. అర్థమైందా? కనుక దేవుడు ప్రేరేపిస్తే అది ఎప్పుడు బైబిల్కి భిన్నంగా ఉండదు. నరహత్య చేయరాదు అని చెప్పిన దేవుడు హత్య చేయమని ప్రేరేపణ ఇవ్వడు. జారత్వానికి దూరంగా పారిపోమని చెప్పిన దేవుడు ఆ పాపం చేయమని ప్రేరేపణ ఇవ్వడు. అలాగే సంఘ క్రమమునకు లోపడమని చెప్పిన దేవుడు క్రమాన్ని భంగపరచమని ఎప్పుడు. ఆదివారం కూడుకోరా అని చెప్పిన దేవుడు శనివారం కూడుకోమని. సెవెంత్ డే అడ్వెంటిజం ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఇట్స్ అగెయిన్స్ట్ ది అపోస్టోలిక్ డిసిప్లిన్. శనివారం వాళ్ళు కూడుకొని ప్రార్థన చేస్తే నేను చెప్తున్నా దేవుడి నుంచి కాదు, సైతాన్ నుంచి కలిగింది. దేవుడు పౌలుకేం చెప్పాడు? ఆదివారం కూడుకోమంటే వాళ్ళేమో దేవుడు పౌలుకు చెప్పిన దానికి భిన్నంగా సెవెంత్ డే వారు చేస్తున్నారు. కనుక వాళ్ళకి చెప్తున్నా, నీ ప్రేరేపణ క్రీస్తు నుంచి కలిగింది కాదు. అది సరిగ్గా బైబిల్ ప్రకారం ఉంటేనే దేవుడి నుంచి కలిగింది. దానికి మొట్టమొదట ప్రేరేపణ కొంతమంది ప్రేమలో పడ్డోళ్ళు ఆ అమ్మాయిని చేసుకోమని దేవుడు ప్రేరేపిస్తున్నాడండి. దేవునికి ఇంకేం పని లేదు, ఇంకా పెళ్లిలో పేరా ఇదే పని. నువ్వు ఆమెను చేసుకో, ఈయనని చేసుకోమని దేవునికి. నీకు ఇష్టమే చెప్పరా, అదే చేస్తాం పెళ్ళి. నీకు ఇష్టమైతే మేము మాట్లాడి
ఆ అమ్మాయిని కంటికి నచ్చితే, మనసుకు నచ్చితే, ఆమెకు కూడా నువ్వు నచ్చితే మేము ఆశీర్వదించి మీరిద్దరు సంసారం చేసేదరా చేసేదాం, చేయండి పో అని పంపిస్తాం. ఎంతవరకే కానీ దేవుడు చెప్పడం ఎందుకు దానికి? దేవునికి ఇంకా పని లేదు ఏంటంటే, దేవుడు అట్టడి పనులు చేయడు ఎప్పుడు కూడా. గాడ్ హాస్ మీ టు మ్యారీ దట్ గాడ్. అదే పెద్ద విశ్వానికే విమోచన కార్యమైనట్టు. ఎవరినో కానీ చేసుకోవయ్యా. పెళ్ళి అనేది నిత్యత్వంలో ఉండేదైతే, వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడై, అంతవరకు ఒక బిలీవర్ ఇంకో బిలీవర్నే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసిని చేసుకోవాలి. అంతేగాని ఈవెనే నీకు రాసి పెట్టిన నీ పక్కట ఒక ఆయన యవనస్తుడు ప్రార్థన చేస్తుంది, నా పక్కటెంకి ఎక్కడ పెట్టినావు ప్రభు, నా పక్కటెంకని చూపించు, నా పక్క నీ మొహం పక్కన. అది ఆదాముకు తీశాడు కానీ మనకందరికి పక్కటెంకలు తీసేదే ఉండదు. ఈ చిన్న చిన్న విషయాలను దేవుని చిత్తమా దేవుని చిత్తమా ఏదైనా సరే నువ్వు ఆమెను చేసుకోవడం దేవుని చిత్తమా కాదా అంటే ఒకటే ప్రశ్న. అసలు ఆమెను చేసుకోవద్దనడానికి బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉన్నదా? దేవుడు వద్దంటే, బైబిల్లో వద్దని రాసి ఉంటే కనుక ఆమెను చేసుకోవడం దేవుని చిత్తం కాదు. నీ వ్యక్తిగత విషయాలు కానీ సిద్ధాంత విషయాలు కానీ మనకు నిరంతరం ఎన్నో ప్రేరేపణలు వస్తాయి. కోరెషు రాజును యెహోవా ప్రేరేపించెను, అది దేవుని ఆజ్ఞ అని కోరెషు గుర్తుపట్టెను. అయితే గలతీయులకు కూడా ఏదో ఒక ప్రేరేపణ వచ్చింది, కానీ ఆ ప్రేరేపణ దేవుని చిత్తం కాదని పౌలు గుర్తుపట్టాడు. మరి కోరెషుకు వచ్చిందేమో ప్రేరేపణ దైవాజ్ఞ అయింది, గలతీయులకు వచ్చిన ప్రేరేపణ దైవాజ్ఞ కాదు. ఎందుకు అంటే గలతీయులకు వచ్చిన ప్రేరేపణ వాక్య ప్రకారమైనది కాదు, దేవుని చిత్త ప్రకారమైనది కాదు, దేవునికి మహిమ తెచ్చేది. నువ్వేం చేసినా కొన్ని విషయాలు మీరేమి చేసినా దేవునికి మహిమ కలుగుటకై చేయమన్నాడు. ఏదైతే దేవునికి అవమానకరమో ఆ ప్రేరేపణ దేవుని నుంచి కలిగింది కాదు. ఏదైతే బైబిల్కు భిన్నంగా ఉందో అది దేవుని నుంచి కలిగింది కాదు. అయితే బైబిల్ ప్రకారం ఉండి దేవునికి మహిమ కలిగించేదైతే తప్పకుండా అది దేవుని ప్రేరేపణని నువ్వు నమ్మొచ్చు. గనక ప్రతి ప్రేరేపణను నమ్మొద్దు, పరీక్షించిన తర్వాత నమ్మండి. ఇది ఒకటే నేను చెప్పింది, ఇంకా చాలా విషయాలు చాలా విధానాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడే ప్రేరేపణ ఒకటే కాదు. దేవుడు మనుషులతో మాట్లాడే విధానంలో మొట్టమొదటిది ప్రేరేపణ. రెండవది కూడా చెప్తాను నేను. రెండవది ఏమిటంటే పరిస్థితులు కూడా దేవుని స్వరమే. దేవుడు నన్ను చెప్పమన్న మాటలు ఖచ్చితంగా చెప్తాను, నాకు తెలుసు. ఐ నో 100%. గాడ్ వాంటెడ్ మీ టు సే దీస్ థింగ్స్ టు యూ దిస్ మార్నింగ్. ఐ నో. దేవుడు చెప్పాడు. ప్రేరేపణ ఒకటి, పరిస్థితులు కూడా ఒకటి. గాడ్ స్పీక్స్ టు యూ త్రూ ద సర్కమ్స్టాన్సెస్. ఎక్కడుందా మాట? ఎక్కడుందా మాట అంటే ఇక చాలా పొడుగు 10 వచనాలు చూపాలి మీకు, కానీ ఒకటే మాట చూపిస్తాను. ఆదికాండం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. ఆదికాండము 20వ అధ్యాయం 13వ. దేవుడు నన్ను కొంచెం ఆగండి. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు, దేవుడు అంటే దేశాంతరం పోవునట్లు చేశాడంట. ఇంగ్లీష్ బైబిల్ ఎట్లా ఉందో చదువుతారు ఎవరైనా? ఎనీవన్ హ్యాస్ అన్ ఇంగ్లీష్ బైబిల్? వెన్ గాడ్ కాజ్డ్ మీ టు వాండర్ ఫ్రమ్ మై ఫాదర్స్ హౌస్. దేవుడు నన్ను అట్లు చేసినప్పుడు, దేవుడు నన్ను దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు అంటే అర్థం ఏంటంటే గాడ్ క్రియేటెడ్ సచ్ ఎ సిచ్యువేషన్. మీకు ఒక విషయం చెప్పనా, చకచక చూడండి, ఈ ఒకటైనా మీరు చూస్తే చాలు దయచేసి. ఆదికాండము 12 ఒకటి చదవండి. యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. కొంచెం ఈ మాట ఎక్కడ చెబుతున్నాడో చెప్పగలవమ్మ నువ్వు? అక్కడ చదివి కొంచెం చదవండి ఎవరైనా. ఎక్కడ? ద ప్లేస్. 11 చివరి చదవండి వచ్చిన. తెరహు హారానులో మృతి పొందెను. తెరహు హారానులో మృతి పొందెను. ఆ హారానులోనే దేవుడు చెప్తాడు ఈ మాట. ఏమని? నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశమునకు వెళ్ళుము. అయితే హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుని స్వరం వచ్చింది. ఎక్కడ?
ఆదికాండం 12:1. హారానులు. దాని స్టెఫను ఒక మాట అంటాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. స్టెఫను చెబుతున్న మాట చూడండి. 7:2. అపోస్తలుల కార్యాలు 7:2 త్వరగా. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము ఏమిటి హారానులో కాపురం ఉండక మునుపు, అంటే ఆదికాండం 12:1 కంటే ముందు. ఆదికాండం 12లోనేమో దేవుడనే యెహోవా అబ్రహాముకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చినని ఉన్నది. అంతకంటే ముందు సంగతి చెబుతున్నాడు స్టెఫను. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్న సత్యం ఏంటంటే, ఆ ఆదికాండము 12:1 కంటే ముందు హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అప్పుడు చెప్పాడు. అంటే ఆదికాండం 12:1 ఉన్నది ఎన్నోసారి చెప్తున్నాడు దేవుడు? రెండోసారి. మొదటిసారి ఎప్పుడో చెప్పేశాడు, హారానుకు రాకముందు చెప్పాడు. మళ్ళీ రెండోసారి ఇప్పుడు చెబుతున్నాడు. అయితే ఇప్పుడు 20:13కి వచ్చి ఏమన్నాడంటే, చెప్పాను కాదు, అసలు నన్ను బయలుదేరినట్లు దేవుడు చేశాను కదా. బయలుదేరినట్లు దేవుడు చేశాను అంటే అర్థం ఏంటంటే, అసలు సంగతి చెబుతున్నాను. మొట్టమొదట మెసొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నువ్వు వెళ్ళిపో అని. అబ్రహాం ఏం చెప్పుకుంటే, మా తండ్రి ముసలోడు కదా నాయన, ముసలోడిని వదిలిపెట్టి పోవాలి ఎట్లా, నేను వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు, మా నాన్న వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి మా నాన్న ఉండలేడు, నేను వెళ్ళను నాయన అని, వెళ్తాలే తండ్రి అని కాలం పొద్దుపుచ్చుతున్నాడు, తాత్సారం చేస్తున్నాడు. వెళ్తానని వెళ్ళట్లేదు. తండ్రి మీద మమకారంతో పాపమైన ముందడుగు వేయలేకపోతున్నాడు. దేవుడు గమనించి ఏం చేశాడంటే, ఈయన ఉన్నంతకాలం బాబోయ్, ఈయన ఉన్నంతకాలము, తెరహు ఉన్నంతకాలము అబ్రహాం ముందడుగు వేయలేడని గమనించి, వెనుకకు దిగువాడే కానీ ముందుకు సాగువాడు కాడని గమనించి టపిమని హారానుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తెరహుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తెరహు చచ్చిపోయేసరికి అక్కడ పరిస్థితులు ఎట్లాగొచ్చేసినాయి అంటే, తండ్రి చనిపోయాడు, అక్కడ ఇంకా ఇతర దాయాదులు పాలివారు ఎక్కడెక్కడ మనస్పర్ధలు వచ్చేసినాయో, ఆఖరికి ఆ పరిస్థితి అంతా అతనికి వ్యతిరేకంగా తయారై అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ లాభం లేదులే, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక దిశలో నడిపించడానికి పూనుకున్నప్పుడు పరిస్థితులను కూడా ఆ దిశలో ఒత్తుకొచ్చేటట్టు ఆయన చేస్తాడు. గాడ్ స్పీక్స్ టు యూ త్రూ సర్కమ్స్టాన్సెస్. దానికి ఆధారం ఏంటి? దేవుడు నన్ను దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు. ఒకసారి చేస్తాడు అట్లా. ఆ ఉన్న ఊర్లో నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు అనుకో, నీకు కుదరకుండా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు. నువ్వెంత ప్రార్థన చేసినా కలిసి రావు, ఎంత ప్రార్థన చేసినా నీకు అసలు ఏది కలిసి రాదు. అంటే అర్థం చేసుకో, నువ్వు ఉన్న సిచ్యువేషన్ దేవుని చిత్తం కాదు. యూ మూవ్ ఆన్ టు ఎ న్యూ ప్లేస్, ఎ న్యూ సిచ్యువేషన్. మాట్లాడేటప్పుడు ఏమో విను, వద్దన్న కొద్ది అక్కడనే ఉండి అక్కడనే ఉపవాస ప్రార్థన చేసి మళ్ళీ దేవుడు ఎందుకో దీవించలేదంటారే. నేను మాట్లాడుతున్నాను, నువ్వు నా మాట వినడం లేదు. వెళ్ళిపోయి ఇంకో దేశానికి అని చెప్తే నువ్వు అక్కడనే ఉండి ఎటు దీవించాలి, నేను నిన్ను ఎలా దీవించాలి అని దేవుని బాధ. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఆయన యొక్క ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మూడవది లేఖనము ద్వారా మాట్లాడతాడు. నాలుగవది ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఐదవది దర్శనము ద్వారా మాట్లాడతాడు. ఇన్ని రీతులుగా మాట్లాడతాడు ఆయన. లేఖనము ద్వారా మనతో మాట్లాడతాడు. ఒక మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను, ఆయనే చెప్పాను కదా. మీరు నాకు మాట చెప్పండి, నిన్ను ఎన్నడూను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయనని ఆయనయే చెప్పాను. ఎవరితో చెప్పాను నాకు చెప్పండి. యెహోషువతో చెప్పాడు. నాతో చెప్పాడా?
రంజిత్ ఓఫీ నిన్ను విడవని అన్నాడా? ఏమన్నాడు? యెహోషువతో చెప్పాడు. మరి యెహోషువతో చెబితే నాకెందుకండి? ఆయన చెప్పాను కదా అని ఇప్పుడు మనము మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామంటాడు. అంటే లేఖనములో వ్రాయబడిన మాట అది యెహోషువతో కాదు, గిద్యోనుతో కావచ్చు, యెహోషువతో కావచ్చు, మోషేతో కావచ్చు, ఏలియాతో కావచ్చు. దేవుడు బైబిలులో ఏ భక్తులతోనన్నా మాట్లాడిన మాటలను అవి మనతో మాట్లాడిన మాటలుగా మనము స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. అది మనము స్వతంత్రించుకోవడం కొరకే బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం చదివేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. అయితే ఒక మాట, ఇది ఒక్కటి వివరించకపోతే మీరు అన్యాయం అయిపోతారు. బైబిల్లో దేవుడు రాసిన లేఖనము ద్వారా మాట్లాడతాడు నిజమే, కానీ లేఖనములో ఉన్నంత మాత్రాన ఏది పడితే అది నువ్వు తొందరపడి గ్రాప్ చేయడానికి వీలు. అనుదిన పోర్షన్లో ఇవాళ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చదివి నీ బ్రతుకులో ఇంపార్టెంట్ డెసిషన్స్ నువ్వు తీసుకోవద్దు. దేవుడు లేఖనము ద్వారా ఎలా మాట్లాడతాడని చాలా మందికి తెలియకనండి. నేను ఒక మాట, హోషేయుడు అంటాడు కదా, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. దేవుని బిడ్డలు తప్పులు చేయటానికి, ఆశీర్వాదం పొందకపోవడానికి ఇదే కారణం. దేవుడు ఎలా మాట్లాడతాడు ముందు తెలుసుకోవాలండి. అది ముందు మెయిన్ సీక్రెట్, స్పిరిచువల్ సీక్రెట్. అది వచ్చిన తర్వాత నువ్వు ఇంకేదన్నా నువ్వు సేవ చెయ్యి, ఇంకేమన్నా చెయ్యి, అది ఫలిస్తుంది. వ్యాపారం చెయ్యి, ఫలిస్తుంది. కానీ ముందు ఆయన చిత్తం నువ్వు కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు నేను చెప్తాను విను. బైబిల్ చదివేటప్పుడు ఏవో కొన్ని వచనాలు బలంగా మన దృష్టికి వస్తాయి, అది వేరు. వాటిని అండర్లైన్ చేసుకుంటాం మనం. అది నాకు ఆదరణకరంగా ఉంది, నాకు జ్ఞానం ఇస్తుంది, నా ప్రశ్నకు జవాబు ఇస్తుంది అంటే రాసుకుంటాం. కానీ మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడడం నాకు ఎలాగవుతుందో చెప్తున్నాను. ఇలా తీసాను అనుకో, అది ఏ పేజన్నా కానీ పరిశుద్ధాత్మ నన్ను బలంగా ప్రేరేపిస్తాడు. ఎడం వైపు పేజీలు తీయండి, లేకపోతే కుడివైపు పేజీలు తీయండి. ఇక్కడ మనసు నిలబడదు, పేజీలు తీస్తా పోతాను. ఒక్కోసారి ఇటు పేజీలు తీస్తుంటే ఎదురుగాలు వచ్చినట్టు అవుతుంది. కాదు అటు తీరా అని ఇటు తీస్తాం, మళ్ళీ తీస్తూ పోతాం. ఎక్కువ పేజీలు తీసి దాటిపోయిన అనుకో, కాదు వెనక్కి బొమ్మంటాడు, మళ్ళీ వెనక్కి తీస్తాం. దేవుడు కోరుకున్న పేజీ వచ్చేదాకా తిప్పుతాడు. ఒక పేజీకి రాగానే మనస్సాక్షి స్థిమిత పడుతుంది. అమ్మయ్యా సరిగ్గా దొరికిందిరా. తర్వాత ఆ పేజీ చదువుతాం. ఇటు కాదు అటు అంటాడు, అటు చదువుతాం. రేపు బలంగా వస్తుందండి. దేవుడు ఇష్టపడని పేజీ చదివి ఇది కాదురా ఇది చదవమంటాడు. చదువుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఒక వచనం దగ్గరికి రాగానే మనస్సుకు కరెంట్ షాక్ కొడుతుంది. ఇట్ టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎలక్ట్రిక్ షాక్. కళ్ళు అక్కడ తుక్కుపోతాయి, కిందికి దిగలేము, పైకి పోలేము. మిగతా వచనములన్నీ డిమ్ అయ్యి అదొక్కటే నీకు కనబడుతుంది. దాంట్లో ధ్యానించిన కొద్దీ నీలోనికి దేవుని స్వరం ఒక వరదలాగా ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడంటే నీకు దొరికిన ఆ వచనం పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ప్రకారం దొరికిందై ఉండాలి. అంతగాని ఇట్లా కళ్ళు తెరిచి వేసరక్తం చేయవనంగానే నువ్వు కూడా పోయి సావుము అని చెప్పినట్టు అట్లాంటిది దాన్ని ఏమంటారంటే చిలుక జోస్యం అంటారు. అర్థమైందా? చిలుక ఏం చెప్తుందంటే బయటకు వచ్చి కీసి మన అటు ఇటు నడిచి దానికి ఇష్టం వచ్చినది కవర్ చేస్తుంది. అన్ని అట్టముక్కలు రాసి పెడతాడు కదా, ఏదో ఒక అట్టముక్క తీస్తుంది చిలుక జోస్యం. ఇక వీని అదృష్టం అందులో ఏది ఉంటే అది అని. అలా కాదు, ఏదో లక్కీగా అది దొరికిందని కాదు. నీకు ఆ అధ్యాయము, ఆ గ్రంథము, ఆ పేజీ తీయమని దేవుని నడిపింపు వచ్చిందా, అది ప్రశ్న. అలాగైతే గ్యారంటీ కదా దేవుని చిత్తం అయి ఉంటుంది. దేవుని బిడలారా, ఓ తమ్ముడు మొన్న చెప్పాడు, పెళ్లి చేసుకోవాలి ప్రభువా నీ చిత్తం ఏంటి, ఏ పిల్లని చేసుకోవాలని అడిగినాడు. ఏ అమ్మాయిని చేసుకోవాలంటే దేవుని చిత్తం అడిగి బైబిల్ తీస్తే ఈ స్థలమందు నీకు కుమారులైన కుమార్తెలైన పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు అని వచనం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఇది గైడెన్స్ సరిగా లేదు,
ఇది దేవుని చిత్తం కాదని మూసిపెట్టేసి ఇష్టం వచ్చిన పిల్లలను చేసుకున్నాడు. ఎందుకంటే ఇంతకంటే బలమైన గైడెన్స్ లోపలనే ఉండే. మీకు అర్థమైంది కనుక ఇది రాదు, ఇది ప్రేరేపణ బలంగా వస్తుంది. లేఖనం ఇది రైట్ కాదని కనుక బ్రతికిపోయింది, పెళ్ళైంది. లేకుంటే ఇప్పటిదాకా అట్లా బ్రహ్మచారిగా ముదిరిపోతుంది. కనుక అప్పుడప్పుడు బైబిల్లో కొన్ని వచనాలు కనపడతాయి, కానీ నీకు కనపడ్డంత మాత్రాన దేవుని చిత్తం అనే గ్యారంటీ ఏమీ లేదు. యేసును శోధించడానికి సాతాను అరణ్యములో లేఖనములనే వాడుకున్నాడు కదా, వాడుకోలేదా? ప్రేరేపణ ఎలాగైతే సాతాను కూడా ఇస్తాడో, లేఖనాలు కూడా అలాగే సాతాను కూడా చూపిస్తాడు. ప్రేరేపణ పరిశుద్ధాత్మ ఇస్తాడు, సైతాను కూడా ఇస్తాడు. అలాగే లేఖనాలను కొన్నిసార్లు దేవుడు చూపిస్తాడు, కొన్నిసార్లు సైతాను కూడా చూపిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఇదొక చదవండి, జాగ్రత్తగా దేవుని స్వరమును గుర్తించు విద్య నేర్చుకోవాలి, సాధన చేయాలి. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాను, ఇది మొదలుకొని మనము దీన్ని సాధన చేద్దామని. ఏం చేయాలి? దీన్ని సాధన చెయ్యాలి. సాధనమున పనులు సమకూరు. ఓ తిమోతి, నీవు దేవభక్తి విషయంలో సాధన చేయి, సాధన చేయి. దేవుని స్వరాన్ని వినడంలో సాధన చేయి. కొన్ని దినాల లోపల నీకు మహా అవలీల ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ముందు బాగా వినండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ముందు ప్రేరేపణ కలుగుతుంది, ప్రార్థన చేసి కొన్ని సందర్భాల్లోనేమో ఈ దేవుని చిత్తమని స్థిరపరచుకుంటావు, కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం కాదని స్థిరపరచుకుంటావు. ఇలాగ 10, 15, 20 అంశాలు ఆ గైడెన్స్ను గుర్తుపట్టే లోపల నీకు ఏ స్థితి వచ్చేస్తుంది అంటే ఎదుగుదల, మెచ్యూరిటీ వచ్చేస్తుంది కదా. ఇక నువ్వు రెడీగా దేవుడు మాట్లాడుతున్నప్పుడే నువ్వు వెంటనే అర్థం చేసుకుంటావు, అరే ఈ వాసనే వేరుగా, దేవుని స్వరం యొక్క వాసన వేరుగా వస్తుంది, సాతాను ప్రేరేపణ యొక్క స్మెల్లే వేరు వస్తుంది. అంటే నువ్వు మెచ్యూరిటీకి వచ్చినప్పుడు కొత్త కాదు, నువ్వు చాలా ఎదిగి కొన్ని కార్యాలు దేవుని కొరకు చేసి ఫలించి నీ లైఫ్లో దేవుని నువ్వు డెమాన్స్ట్రేట్ చేయగలిగినప్పుడు, ఎప్పుడో నీ వృద్ధాప్య దశలో నీకు స్థితి వస్తుంది. ఏంటంటే స్పెషల్గా మళ్ళీ అడిగే పని లేదు, మాట్లాడుతున్న మూమెంటే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ రైట్ నౌ అని మనం గ్రహించగలుగుతాం. ఇది మనకు అనుభవంలో వస్తుంది, సాధనలో వస్తుంది. మనమందరం ఆ స్థితికి ఎదుగుదాం. దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. టీచ్ మీ లార్డ్ టు డిసర్న్ యువర్ వాయిస్. టీచ్ మీ లార్డ్ టు డిసర్న్ ఆల్ ద థాట్స్ దట్ అకర్ ఇన్ మై మైండ్. ప్రభువా, తప్పటడుగు వేయకుండా, పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవానికి వందనాలు. ఘనమైన మా దేవా, నీ సహవాసానికి మమ్మల్ని పిలిచినావయ్యా. ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్నాం, ఫరో దాస్యం చేశాం, ఐగుప్తులో దాసులమై ఉంచుని మమ్మల్ని మీరు బయటకు నడిపించినారు. ఆయన నీతో సహవాసం చేయడానికి మమ్మల్ని మీరు స్నేహితులను పిలిచారు. రక్షక, నీకే స్తోత్రం. అబ్రహాము నీ స్నేహితుడు, మోషే ఒక స్నేహితుడి వల్ల నీతో మాట్లాడినాడు. ఓ నా ప్రభు, ఆ దినమున మేము విన్నటువంటి సందేశం కొరకు నీకు స్తోత్రాలు. అబ్రహాము, మోషేల వలె, ఏలియా వలె, ఎలీషా వలె, పౌలు వలె స్నేహితుల వలె నీతో సంభాషించడానికి మాకు నేర్పించడానికి మీరు పూనుకున్నందుకై నీ స్తోత్రాలు. మా తండ్రి, మాకు నేర్పించడానికి మీరు ఇష్టపడినారు కనుక నీ స్తోత్రాలు. అందుకే మీరు వాతావరణం మీరు బంధించినారు కనుక, వర్షం ఆటంకపరిచారు కనుక నీ స్తోత్రాలు. గొప్ప తండ్రి, అనేకుల హృదయంలో ఉండే ప్రశ్నలు మీ దాసుని మీరు తెలియపరిచారు. ఆయన అవసరమైన సందేశం మీరు పలికించారు, ప్రకటింపజేశారు. అందుకని నీకే వందనాలు ప్రభువా. అయ్యా, వినడం మాత్రమే కాదు, విని సంతోషించడం మాత్రమే కాదు, దీన్ని సాధన చేసి ప్రాక్టీస్ చేసి, ఓ నాయనా, ఈ యొక్క నీ స్వరమును గుర్తుపట్టే విద్యలో అందరూ నిపుణులై, నిష్ణాతులై, ఎక్స్పర్ట్స్ అయి ప్రభువా, రెడీగా నువ్వు మాట్లాడుతున్న సమయంలోనే క్షణములో వియోవంతులో దావీదు వలె, మోషే వలె మీ చిత్తమును వెంటనే గుర్తుపట్టి మా బ్రతుకులో ప్రతి అడుగును నిశ్చిత ప్రకారమే వేయడానికి సహాయం చేయండి. దీవించడం. అన్యులు కూడా అయ్యా నీకు దూరంగానే బ్రతుకుతున్నారు. నీ పిల్లలమయ్యాక మేము కూడా దూరంగా బ్రతికితే మేము ఎంత దౌర్భాగ్యులం తండ్రి. అయ్యో నా తండ్రి, మాలో ఎవరు కూడా అలాంటి స్థితిలో ఉండకుండా సహాయం చేయండి. అందరినీ దేవుని సహవాసులుగా సిద్ధపరచండి. నీ స్వరము గుర్తుపట్టడం మాకందరికీ నేర్పండి. ఈ సంపూర్ణ దేవునితో మమ్మల్ని మా ఇళ్లకు పంపించండి. వచ్చే వారం అంతా పరిశుద్ధులుగా, యోగ్యులుగా మమ్మల్ని బ్రతకజేసి మరలా నీ సన్నిధిలో వచ్చే ఆదివారం మమ్మల్ని సకాలం ముందు చేర్చమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. మరో ప్రార్థన.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య సహవాసం, ఇది మొదలుకొని యేసు మరలా వచ్చు పర్యంతము గొర్రె పిల్ల వివాహోత్సవ సమయ పర్యంతం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి దైవ సహవాసము కొరకు అరులు చాచున్న యోగ్యులైన దుఃఖులందరికీ సదా తోడై ఉండుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునే జయ, ప్రవేశ రక్తమునకే జయ, ప్రవేశ నామునకే సంపూర్ణ విజయము కలుగును గాక.